హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ మెథడ్లో ఇది చాలా బాగుంటుంది. చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక కొద్దిగా మెంతులు వేసుకొని అవి రెడ్డిష్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా బండ పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఇలా రెడ్డిష్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫిష్ కర్రీ సూప్లో మెంతులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మెంతుల టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ సూప్లో. మీరు కూడా ఒకసారి ఈ మెంతులు వేసి ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ని మొత్తాన్ని కూడా ఇలా రెడ్డిష్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు దీన్ని ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇలా దీంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. నేను ఆనియన్ పేస్ట్ని ముద్దలాగా చేసి వేసుకున్నాను. తర్వాత చిక్కగా తీసుకున్న చింతరసాన్ని మనము ఇందులో వేసుకోవాలి. ఇది చాలా చిక్కగా ఉంటే బాగుంటుంది. గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, పల్చగా ఉంటే వాటర్ లాగా అయిపోతుంది. సో అందుకని కొద్దిగా చిక్కగా తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా. దాంట్లోనే కారం టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. తర్వాత ఇది మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని మరిగించుకోవాలండి. ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలాగా మనము కొద్దిసేపు దీన్ని క్యాప్ పెట్టేసి మరిగించుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంది కదా కర్రీ అనేది. గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది చూడండి. ఇప్పుడు మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా మెల్లిమెల్లిగా పీసెస్ని వేసుకోవాలి. ఇలా పులుసు మరిగిన తర్వాత పీసెస్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పులుసుని బాగా మరిగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాతే పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ని మెల్లిమెల్లిగా రొటేట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి అలాగే మరిగించాలి. తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చేసింది కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన తెలంగాణ స్పెషల్లో కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ఫైనల్గా కొద్దిగా ధనియా పొడి, గరం మసాలా వేసేసి కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో. పీసెస్ అన్నీ విరిగిపోకుండా ఈ విధంగా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిసేపు క్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో ఈజీగా అయిపోయింది కదా 5 మినిట్స్లో. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతోని మనము గార్నిష్ చేసేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.